అడవి జంతువుల కథలకి సుస్వాగతం. అడవి నేపథ్యంలో సాగే ఈ కథల్లోని కోతి నక్కల తెలివి, పులి సింహాల ధైర్యం, ఇతర జంతువుల ఎత్తులు జిత్తులు వినండి మరి. చర్నాకోల. ఒక సింహం సర్కస్ బోన్లో నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోయింది. దాన్ని చూసి అడవి జంతువులు భయంతో పరుగులు తీశాయి. వాటిని చూసి సింహం, మీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు, నేను ఉత్త సర్కస్ సింహాన్నే, వేటాడటం ఎప్పుడో మర్చిపోయాను. యజమాని వేస్తే ఇంత తినటం, లేకుంటే పస్తుండటం, ఇలా గడిపేశాను అన్నది. సింహం మాటలకు జంతువులు కాస్త ధైర్యం తెచ్చుకుని, రోజు వేటాడే బాధ లేకుండా తిండి దొరుకుతుంటే హాయిగా తిని కూర్చోక అడవికి ఎందుకు పారిపోయి వచ్చావు అని అడిగాయి. మీకు మా యజమాని గురించి తెలియదుగా, అందుకే అలా అంటున్నారు. అమ్మో, ఆయన మహారాక్షసుడు, నన్ను మంటల్లో ఎగరమనేవాడు. పీటలు పీపాలు ఇంతెత్తున పేర్చి కోతిలాగా ఎగిరి కూర్చోమంటాడు. చెప్పినట్టు చేయలేదో చర్నాకోలతో ఒళ్ళు హోనం చేస్తాడు. ఆ చర్నాకోల చెళ్ళుమంటుంటే నా పై ప్రాణాలు పైనే పోయేవి అంటూ వివరంగా చెప్పుకుంది సింహం. అది చూసి మిగతా జంతువులు జారిపడ్డాయి. కానీ 1-2 రోజులు అయ్యాక ఆకలి తీవ్రం కాగానే సింహం ఒక లేడీని చంపి తినేసింది. జంతువులన్నీ గదగదలాడి ఏం చెయ్యాలా అని ఆలోచించాయి. సింహం గుట్టు నాకు తెలుసు, మీరు చూస్తూ ఉండండి అంటూ ఎలుగుబంటి మర్రి చెట్టు ఒకటి ఓడబెరికి చర్నాకోరలాగా చెళ్ళు మనిపిస్తూ సింహం మీదకి పోయింది. చర్నాకోర చూడగానే సర్కస్ సింహం అదురుకుని అడవి నుంచి పారిపోయింది. జంతువులని అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాయి. ఫ్రెండ్స్, ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి.